నమస్తే అండి. నిన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు తప్పుడు సాంప్రదాయాలతో ఈరోజు పరిపాలన మొదలు పెడతా ఉన్నాడు. ఓ 3 ఏళ్ళు పోతే చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. అప్పుడు నా మాట నేను చెప్పినా సరే నా కార్యకర్తలు వినరు అని చెప్పి మాస్ వార్నింగ్ ఇస్తా ఉన్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్ జగన్ గారి వ్యాఖ్యలు? అంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి మాట వినరు, అధికారంలోకి వస్తే అంటున్నాడు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ ఇచ్చాడు కార్యకర్తలకి. మరి 11 సీట్లు ఎందుకు ఇచ్చాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట వినలేదుగా కార్యకర్తలు, రేపు వింటారని ఇతనెట్టా చెబుతున్నాడు. ఇదంతా కూడా మనం ఒకటి ఆలోచించుకోవాలి. మేకపోతు గాంభీర్యం అంటారు. నేను లెగిస్తే మనిషిని కాదు అని చెప్పుకుంటారు, చూసారా? ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అదే కార్యకర్తలు, నీ కార్యకర్తలే నీకు ఓట్లు ఎత్తే నీకు 11 సీట్లు ఎట్లా వస్తాయి? నీ కార్యకర్తలు నీ మాట వెనక నీకు ఓట్లే లేదు కాబట్టి నీకు 11 సీట్లు వచ్చినాయి. అది గుర్తుపెట్టుకో. ఈరోజు కాదు, రేపు కూడా ప్రజలు నష్టం చేసేటువంటి నాయకుడిని ఎన్నుకోరు, మేలు చేసే నాయకుడిని ఎన్నుకుంటారు. అతను ఎంత పార్టీ మీద అభిమానం ఉన్నా కానీ తనకు నష్టం జరిగితే, తనకు నష్టపోతున్నాను, తన కుటుంబం నష్టపోతుందంటే ఓట్లేడు. అది తెలుసుకో. రేపైనా కానీ అది తెలుసుకుంటే నువ్వు బాగుపడతావు జగన్మోహన్ రెడ్డి. అంటే సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ కార్యకర్తలు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేస్తే నన్ను బోసిడీకే అని అన్నారు, మా కార్యకర్తలకి బీపీ రాదా అని చెప్పి సమర్థించుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు నిజంగా అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఎలా ఉంటుందంటారు రాష్ట్రంలో పరిస్థితి? ఒకటండి, నిజంగా అధికారంలోకి వస్తా పగట కళ్ళగన్నా రేత్రి కళ్ళగన్నా కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం అనేది అది ఇక కళ్ళ. అది అతను కూడా మర్చిపోవాలి. జగన్మోహన్ రెడ్డి కూడా నేను వస్తాను అనేది మర్చిపోవాలి. ఎందుకంటే నీకు అన్ని సీట్లు ఇచ్చినా కానీ నువ్వు పరిపాలన చేయలేక, పరిపాలన చేతగాక ప్రజలను ఏడిపించుకు తిన్నావు కాబట్టి ప్రజలు నిన్ను చీదరించుకున్నారు. ఒకసారి అన్నారు, ఒకసారి చూశారు, పంపించారు. మళ్ళీ రేపు వస్తా, ఎల్లుండి వస్తా, మాటాలు ఎల్లుండి వస్తానంటాం. అది కళ. నీ పగటి కళ్ళ ఇంకా ఆపుకుంటాం మంచిది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఆయన 11 స్థానాలు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి మంచి చేయక కాదు, చెడు చేయక కాదు, మేము మంచిగా చేసాం ప్రజలందరికీ కూడా. కాకపోతే ఎలక్షన్ హామీలలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధపు మాటలు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారని చెప్పి ఆయన అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, సరే నీకంటే మనస్సాక్షి లేదు కాబట్టి నీ పక్కన పెట్టు. నీ కార్యకర్త ఎవరినైనా గుండెల మీద చేసుకొని జగన్మోహన్ రెడ్డి నాకు, నా కుటుంబానికి మేలు చేశాడు, అతని మూలాన నేను లబ్ధి పొందాను అని చెప్పేసి కింద స్థాయి నుంచి పై స్థాయి నీ ఎమ్మెల్యేలు, కనీసం నీ ఎమ్మెల్యేలు కానీ నీ మంత్రులు కానీ ఎవరినైనా ఒకడిని గుండెల మీద చేసుకొని చెప్పమను, నువ్వు ఆ మంచి చేసేది. ఏ కాడికి దోచుకోవటం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా 5 ఏళ్లలోనే దోచుకుంటేవి. అది జనం అందరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు, మీ నాయకులకు కూడా తెలుసు. మళ్ళీ నువ్వు నేను చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చాడు. ఏమి హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? ఆయన సూపర్ 6 అని చెప్పేసి సూపర్ 6 పథకాలు పెట్టాడు. ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాడు. నువ్వేం చెప్పావు? నువ్వు 5 సంవత్సరాలు పరిపాలనకు రాకముందు నేను అమ్మఒడి ఇస్తాను, నా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నావు. చివరికి ఇంటికి ఒక్కళ్ళని చేసావు, అది పోయింది. తర్వాత కేంద్రం నేను కలిపి రైతులకి హామీ ఇస్తాను, రైతు భరోసా అని అంటివి. నువ్వెంత ఇచ్చావు? కేంద్రం ఇచ్చిన దాన్ని కలుపుకొనే ఇచ్చావు. నువ్వు చేసింది ఏమి లేదయ్యా. ఇంకా మద్యం, ఇక నీ మద్యం గురించి చూసుకున్నట్టు ప్రపంచంలో ఎక్కడ లేనంత దోపిడీ చేసావు నీ మద్యం. మద్యం కుంభకోణం, ఎంత కుంభకోణం చేసావు? కనీసం మంచి మందు దొరికిందా నీ సమయంలో? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో మంచి బ్రాండులు దొరుకుతున్నాయి, మంచి ప్రైవేట్కి ఇచ్చాడు, ఎవడికాడికి ఇచ్చాడు, చక్కగా చేసుకుంటున్నారు కదా. మరి నువ్వెందుకని ప్రజల సొమ్ము మద్యంలో అంత సొమ్ము దోచేసావు? ఏమి హామీలు చేసావని నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీ అమలు చేస్తున్నాడు. రేపొద్దున ఉచిత బస్సు కూడా తీసుకొస్తున్నాడు. గ్యాస్ సిలిండర్లు అన్నాడు, అది ఇచ్చేశారు. ఏ పని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా పక్కాగా అమలు చేశాడు. ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు ఉపయోగపడే పథకం, నీ జేబులోకి వెళ్ళే పథకాలు కాదు. ప్రతిది కూడా పేదవాడి ఇంటికి, పేదవాడి దగ్గరికి వెళ్ళే పథకాలు చంద్రబాబు నాయుడు చేశారు. మీరు
మీ జేబులోకి సగం వెళ్తున్నాయి, ప్రజల దగ్గరికి కొద్దిగా వెళ్తున్నాయి. కాబట్టి అందుకే మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు.